ప్రాంతం నుండి మణులు తెప్పించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి వైడూర్యాన్ని తెప్పించారు. శ్రీలంక నుండి నీలం నుండి తెప్పించారు. అరేబియా నుండి ఎరుపు రాయిని తీసుకువచ్చారు. 20,000 మంది పనివారు ఉత్తర భారతదేశం నుండి నియమింపబడ్డారు. దక్షిణ భారతదేశం నుండి చెక్కుడు పనివారు, బలూచిస్తాన్ నుండి రాతిని కోసేవారు, గోపురపు నిర్మాణ నిపుణుడిని తీసుకుని వచ్చారు. వీళ్ళందరినీ ఒక టీమ్గా, సంఘంగా షాజహాన్ ఏర్పరిచాడు. ఆల్రెడీ ఖననం చేసినటువంటి ముంతాజ్ని తాజ్మహల్లో తిరిగి పునఃఖననం చేశారు. తర్వాత 5 సంవత్సరాలు తాజ్మహల్ ఇతర పనులు, మినార్లు, ఉద్యానవనము ఏర్పాటు ఇటువంటి పనులు అన్నీ పూర్తి అయ్యేసరికి 1653వ సంవత్సరం వచ్చింది. తాజ్మహల్ పూర్తి కావడానికి సుమారుగా 20 సంవత్సరాలు సమయం పట్టింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే తాజ్మహల్ నిర్మాణం వెనుక ఎన్నో చీకటి కోణాలు లేకపోలేదు. తాజ్మహల్ పూర్తి కాబడిన తర్వాత కార్మికుల చేతులు షాజహాన్ నరికివేశాడని కల్పనా కథలు లేకపోలేదు. ఎందుకంటే తాజ్మహల్ నిర్మాణంలో ఇతర దేశాల వారు, ఇతర దేశాల శిల్పులు కూడా పనిచేశారు. అంత గొప్ప శిల్పులను చంపుతుంటే ఏ దేశం కూడా ఊరుకోదు. సో షాజహాన్ మీద ఏర్పడినటువంటి ఈ మచ్చ ఊహాగానం మాత్రమే అని మనకు తెలుస్తుంది. వాస్తవానికి అక్కడ జరిగింది ఏమిటి అంటే, ఇంతటి గొప్ప తాజ్మహల్ లాంటి మరి ఏ కట్టడము కూడా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా నిర్మించకూడదు అని ఆ శిల్పుల చేత షాజహాన్ మాట తీసుకున్నాడు. తగిన పారితోషికం వాళ్ళకి ఇచ్చి సన్మానించాడు. జనాలకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఇటువంటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడం ఇప్పుడు అదే జనసమూహంలో కాలుష్యంతో బీటలు మారుతుంది. తాజ్మహల్ లోపల షాజహాన్, ముంతాజ్ సమాధులు ఉన్న ప్రాంతం చాలా ఇరుకుగా ఉంటుంది. ఇక్కడ ఉరుసు నిమిత్తంగా వేలాది మంది లోపలికి వచ్చి ఇరువురి సమాధుల పైన చాదర్ కప్పుతూ ఉంటారు. తీవ్రమైనటువంటి ఒత్తిడికి మహల్ పునాదులు కూడా దెబ్బతింటున్నాయి. ఏది ఏమైనా సరే తాజ్మహల్ అనేది మన భారతీయ అద్భుత కట్టడం. ప్రపంచం మొత్తాన్ని మన భారతదేశం వైపు తిప్పి చూసేలా చేసినటువంటి ఒక కళాఖండం. ఒక్క తాజ్మహల్ మాత్రమే కాదు, ఇటువంటి కట్టడాలు మన భారతదేశంలో అనేకం ఉన్నాయి. బ్రిటిషుల దాడిలో ధ్వంసం కాబడిన మన కట్టడాలు యొక్క గొప్పతనం, గొప్ప చరిత్ర వీలైతే తదుపరి వీడియోలో మీకు వివరిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.